భాగ్యం మాదేగా తల్లి తండ్రి నీవే గురువు నీవేగా చుట్టూ లోకం నీవే చుట్టం నీవేగా మూసిన కనులే తెరిపించి చీకటి దారే వెలిగించి ఆత్మలలో పాత్రలకే సన్మార్గాన్ని చూపించి అండగమా కర్మలనే ప్రక్షాళనలే చేయించి నీ మార్గంలో పయనించి నిన్నే మేమిక ప్రేమించి సేవే చేసే భాగ్యం ఇచ్చావు. బాబా నా బాబా భాగ్యం మాదేగా విలువైన జ్ఞానం నిలువెత్తు ధర్మం దీవించి ఇచ్చావు 10 మంది కోసం బ్రతికేలా యోగం కలిగేలా చేశావు. ప్రతి హృదయంలో దివ్యాత్మే ప్రభవించే మార్గం చూపించావు బాబా. జీవించే ప్రతి ఆత్మ సూక్ష్మమనే స్పృహ పెంచి ఏదిస్తే అది పొందే జ్ఞానమునే ఎరిగించి క్రమశిక్షణలో మమ్ముంచి సద్భావాన్నే పుట్టించి సత్సంగాన్నే స్థాపించావు బాబా. బాబా నా బాబా భాగ్యం మాదేగా పరులన్న భావం నాదన్న మోహం తరిమేసే గుణమిచ్చి అనునిత్య కర్మం గృహస్థు ధర్మం పాటించే వరమిచ్చి ప్రతి సంకల్పంలో నీ రూపం చూసేలా నిత్యం వరమిచ్చావు బాబా. ప్రతి నిమిషం గత కర్మే తుడి చేసే దారిచ్చి చెడు భావం ఎదురైతే తెలుసుకునే బలమిచ్చి నాలో నన్నే తొలగించి నీలో నన్నే చూపించి మా ఆత్మలలో తేజం నింపావు. బాబా నా బాబా భాగ్యం మాదేగా. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, జ్ఞానయోగాలతో పాటు మీ నడవడిక కూడా చాలా బాగుండాలి. మీరు
భూతాలను పారదోలేవారు కాబట్టి మీలో ఏ భూతము ఉండరాదు. ప్రశ్న: సుపుత్ర పిల్లలలో ఏ నశ స్థిరంగా ఉంటుంది? జవాబు: బాబా ద్వారా మేము డబల్ కిరీటధారులుగా విశ్వాధికారులుగా అయ్యే వారసత్వం తీసుకుంటున్నాము. ఈ నశ సుపుత్రుల పిల్లలకు స్థిరంగా ఉంటుంది. కానీ కామ క్రోధ భూతాలు లోపల ఉంటే ఈ నశ ఉండదు. అటువంటి పిల్లలు తండ్రిపై గౌరవాన్ని కూడా ఉంచలేరు. అందుకే మొదట భూతాలను తరిమేయాలి. మీ స్థితిని శక్తిశాలిగా తయారు చేసుకోవాలి. పాట: నా మనస్సు అనే ద్వారం వద్దకు ఎవరు వచ్చారు? ఓం శాంతి. పిల్లలు మీరు తప్ప ఈ పాట అర్థాన్ని ఎవరూ అర్థం చేసుకోరు. పిల్లలు కూడా నెంబర్వారు పురుషార్థానుసారంగా అర్థం చేసుకున్నారు. ఎందుకంటే పరంపిత పరమాత్మునికి స్థూల లేక సూక్ష్మ చిత్రం లేదు. సూక్ష్మమైన వారు దేవతలు, వారు కూడా కేవలం 3 ఉన్నారు. వారికంటే అతి సూక్ష్మమైన వారు పరమాత్మ. ఇప్పుడు ఓ పరంపిత పరమాత్మ అని ఎవరు అంటున్నారు? ఆత్మ పరంపిత పరమాత్మను పరం ఆత్మ అని అంటారు. లౌకిక తండ్రిని ఆత్మ పరమాత్మ అని పిలవరు. పారలౌకిక పరంపిత పరమాత్మను స్మృతి చేసినప్పుడే వారిని దేహీ అభిమానులని అంటారు. దేహాభిమానంలో ఉంటే, దేహముతో సంబంధం ఉంటే తండ్రి గుర్తుకు వస్తారు. కానీ మీరు ఆత్మీయ సంబంధం కలిగిన తండ్రి, వారిప్పుడు వచ్చారు. ఆత్మ బుద్ధితో గ్రహిస్తుంది. బుద్ధి ఆత్మలోనే ఉంది కదా. కాబట్టి పరంపిత పరమాత్మ తప్పకుండా పారలౌకిక తండ్రియే అవుతారు. వారిని ఈశ్వరుడు అని అంటారు. ఇప్పుడు బాబా ఈ ప్రశ్నావళిని తయారు చేయించారు. దీనిపై అర్థం చేయించడం పిల్లలు మీకు సులభంగా ఉంటుంది. ఎలా ఫామ్ నింపిస్తారో అలాగే ఈ ప్రశ్నల్ని కూడా అడగొచ్చు. ఎవరైతే అడుగుతారో వారు తప్పకుండా నాలెడ్జ్ఫుల్ కనుక వారు తప్పకుండా టీచరే అవుతారు. ఆత్మ శరీరాన్ని ధరిస్తుంది, కర్మేంద్రియాలతో అర్థం చేయిస్తుంది. కాబట్టి పిల్లలు సహజంగా అర్థం చేయించేందుకు ఈ ప్రశ్నావళి తయారు చేయబడింది. జ్ఞానాన్ని వినిపించే పిల్లల స్థితి కూడా చాలా బాగుండాలి. భలే ఎవరిలోనైనా జ్ఞానం చాలా మంచిగా ఉంది, యోగం కూడా బాగుంది, కానీ దానితో పాటు నడవడిక కూడా బాగుండాలి. ఎవరిలో అయితే కామ క్రోధ లోభ మోహ అహంకారాలనే భూతాలు ఉండవో వారి నడవడిక దైవీ నడవడికగా ఉంటుంది. ఇవి చాలా పెద్ద పెద్ద భూతాలు. పిల్లలు మీలో ఎలాంటి భూతాలు ఉండరాదు. మనము భూతాలను తరిమేవారము. గాలిలో తిరిగే అశుద్ధ ఆత్మలను కూడా భూతాలు అని అంటారు. ఆ భూతాలు తొలగించేవారు కూడా ఉంటారు. కానీ పంచవికారీ రూపీ భూతాలను పరంపిత పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ కూడా తొలగించలేరు. అందరి భూతాలను తొలగించేవారు ఒక్కరే. సర్వులకు సద్గతినిచ్చేవారు ఒక్కరే. రావణ్ నుంచి విముక్తి కలిగించువారు కూడా ఒక్కరే. రావణ్ చాలా పెద్ద భూతము. వీరిలో క్రోధ భూతమున్నది. మోహము లేక అశుద్ధ అహంకార భూతమని అంటారు. కానీ అందరినీ ఈ భూతాల నుంచి విడిపించే విముక్తిదాత పరంపిత పరమాత్మ ఒక్కరే అయినారు. ఈ సమయంలో అత్యంత శక్తివంతులు క్రైస్తవులు అని చెప్పొచ్చు. వారి ఆంగ్ల భాష పదాలు కూడా చాలా బాగుంటాయి. ఏ రాజులు ఉంటారో వారు తమ భావనే నడిపిస్తారు. దేవతల భాష గురించి ఎవరికీ తెలియదు. యజ్ఞ ప్రారంభంలో చాలామంది ధ్యానము ద్వారా స్వర్గంలోకి వెళ్ళి అక్కడి విశేషాలను తెలుసుకొని వచ్చి చెప్పేవారు. ఇంతకుముందు పిల్లలు ధ్యానంలో అంతా తెలుసుకొని వచ్చి తెలిపించేవారు. 2-4 రోజులు ధ్యానంలో ఉండిపోయేవారు. కానీ ఇప్పుడు అక్కడ భాషను చూసి వచ్చి వినిపించేందుకు
మంచి బుద్ధివంతులైన సందేశీలు కావాలి. పిల్లలు, మీరు అందరికీ భారతదేశ కథను వినిపించండి. భారతదేశము సతో ప్రధానంగా ఉండేది. ఇప్పుడు తమో ప్రధానంగా పూజ్య స్థితి నుండి పూజారి అయిపోయింది. భారతదేశంలో దేవతల చిత్రాలు చాలా ఉన్నాయి. అంధశ్రద్ధతో పూజిస్తారు. వారి జీవిత చరిత్ర గురించి తెలియదు. పాత్రధారులకు డ్రామాలోని దర్శకుడు మొదలైన వారి గురించి తెలిసి ఉండాలి. అందుకే ప్రశ్నావళి తయారు చేయబడింది. పోపు కూడా వ్రాయాలి. మీరు మీ శిష్యులకు ఈ వినాశీ వస్తువుల తయారీని నిలపమని వ్రాస్తూ ఉన్నారు. కానీ వారు మీ మాటని ఎందుకు ఒప్పుకోవటం లేదు? మీరు అందరికీ గురువు కదా, మీకు చాలా మహిమ జరుగుతుంది. అయినా వీరు మీ మాటని ఎందుకు స్వీకరించటం లేదు? మీకు కారణం తెలియకుంటే మేం తెలియచేస్తాం. వీరు మీ మతన అనుసారంగా నడవటం లేదు. వాటిని ఈశ్వరీయ మతానుసారంగా తయారు చేస్తూ ఉన్నారు. యాడమ్ ద్వారా స్వర్గస్థాపన జరుగుతుంది. భగవంతుడు జ్ఞానసాగరుడు. వారు గుప్తంగా ఉన్నారు. వారి సైన్యం తప్పకుండా వారి మత అనుసారంగా నడుస్తూ ఉంటుంది. ఇట్లా అందరికీ తెలిపించాలి. పిల్లలు ఇంకా అంత విశాల బుద్ధి కలవాళ్ళగా అవ్వలేదు. అందుకే స్క్రూను టైట్ చేయవలసి ఉంటుంది. ఏ విధంగా ఇంజిన్ చల్లబడిపోతే దాన్ని వేగంగా చేసుకేందుకు అందులో బొగ్గులు వేస్తారో, ఇది జ్ఞానం అనే బొగ్గు. పరంపిత పరమాత్మ అందరికంటే పెద్దవారు. అందరూ వారికి నమస్కారం చేసేందుకు వస్తారు. పోపు కూడా అందరూ శక్తిశాలిగా భావిస్తారు. పోపుకు ఎంత గౌరవం ఇస్తారు అంత గౌరవం ఇతరులకెవ్వరికి ఇవ్వరు. వారికి తండ్రిని గురించి తెలియదు. వారు గుప్తంగా ఉన్నారు. పిల్లలకు మాత్రమే వారిని గురించి తెలుసు. వారికి గౌరవాన్ని కూడా ఇస్తారు. మాయ ఇటువంటి తండ్రిపై కూడా గౌరవం ఉంచకుండా పిల్లలను తయారు చేస్తుంది. బాబా విశ్వాధిపతులుగా తయారు చేస్తారు. కానీ వెలుపలికి వెళ్ళగానే ఈ నశ ఎగిరిపోతుంది. బాబా నుంచి ద్వికిరీటదారులుగా అయ్యి వారసత్వం ఎందుకు తీసుకోము? సుపుత్రులైన పిల్లల నశ. చాలామంది పిల్లలలో కామ క్రోధ లోభం అనే భూతాలు వచ్చేస్తాయి. బాబా మురళిని నడిపించే సమయంలో మాలో ఇంకా కామ సంబంధమైన నశ ఉందని గ్రహిస్తారు. ఏ ఒక్కరైనా శక్తిశాలిగా ఉంటే భార్యాభర్తలలో ఎటువంటి వికర్మ జరగదు. కొన్ని చోట్ల పత్ని శక్తిశాలిగా ఉంటే కొన్ని చోట్ల పురుషుడు శక్తిశాలిగా ఉంటాడు. బాబా దగ్గర అన్ని సమాచారాలు వస్తాయి. కొందరు సత్యమైన హృదయంతో రాస్తారు. లోపల వెలుపల స్వచ్ఛత కావాలి. కొంతమంది వెలుపలకి మంచిగా లోపల అసత్యంగా ఉంటారు. అనేక మందికి తుఫాను వస్తాయి. బాబా ఇట్లా రాస్తారు. బాబా, ఈరోజు నా వద్దకు కామ వికారపు తుఫాను వచ్చింది. అయితే రక్షించబడ్డాను. వ్రాయకపోతే ఒకటేమో శిక్ష పడుతుంది, రెండవది అలవాటు పెరుగుతూ ఉంటుంది. చివరికి కింద పడిపోతారు. బాబాకు పిల్లలపై ఆశలుంటాయి. కొద్దిగా గ్రహచారం ఉంటే అది కూడా దిగిపోతుంది. కొందరు ఈరోజు బాగా నడుస్తూ ఉంటారు, రేపు మూర్ఛితులైపోతారు, లేక గొంతు ఎండిపోతుంది. అంటే తప్పకుండా ఏదో ఒక ఆజ్ఞను ఉల్లంఘించారు అంటారు. ప్రతి విషయంలో సత్యతతో మెలిగినప్పుడే సత్యఖండానికి అధికారులుగా అవుతారు. అసత్యాన్ని చెప్తే వ్యాధి పెరుగుతూ నష్టాన్ని కలుగు చేస్తుంది. పిల్లలు చాలా యుక్తితో ప్రశ్నావళి తయారు చేయాలి.
పరంపిత పరమాత్మతో సంబంధం ఏమిటి? వారు తండ్రి అయినప్పుడు వారు సర్వవ్యాపి ఎలా అవుతారు? వారు సర్వుల సద్గతి దాత, పతిత పావనుడు, గీతా భగవంతుడైనందున తప్పకుండా ఎప్పుడో జ్ఞానమిచ్చి ఉంటారు. వారి జీవన చరిత్ర గురించి తెలుసునా? తెలియకపోతే ఆస్తి ఎలా లభిస్తుంది? తండ్రి నుండి వారసత్వం తప్పకుండా లభిస్తుంది కదా. మరొక ప్రశ్నను ఇలా అడగాలి. ప్రజాపిత బ్రహ్మ మరియు వారి ముఖ వంశావళి గురించి తెలుసునా? సరస్వతి జ్ఞానేశ్వరి, వారిని విద్యాదేవి అని అంటారు. జగదాంబ అంటే వారికి పిల్లలు కూడా ఉంటారు కదా, తండ్రి కూడా ఉంటారు కదా, వారే జ్ఞానం ఇచ్చేవారు. ఈ ప్రజాపిత మరియు జగదాంబలు ఎవరు? వాళ్ళనే ధనలక్ష్మి అని కూడా అంటారు. అప్పుడు సత్యయుగంలో వారు జ్ఞానేశ్వరి కాదు, ఈ బ్రహ్మ సరస్వతిలే రాజరాజేశ్వరులుగా అవుతారు. వారి పిల్లలు కూడా స్వర్గాధికారులుగా అవుతూ ఉండవచ్చు. ఇప్పుడు ఇది సంగమయుగము, కుంభమేళాలో ఏం జరుగుతుందో చూడండి. భక్తి మార్గంలోని అర్థానికి దీనికి రాత్రి పగలన్నంత వ్యత్యాసం ఉన్నది. అది నీటి నదుల మరియు సాగరపు మేళ. ఇక్కడ జ్ఞాన సాగరం నుండి వెలుపడే మానవ గంగల మేళ. పతితుల్ని పావనంగా చేసేవారెవరో ప్రశ్నను అడగడం జరుగుతుంది. ఇవన్నీ తెలుసుకోవలసిన విషయాలు కదా, అందుకే అడుగుతారు. తల్లిదండ్రుల జ్ఞానం ద్వారా మీరు రాజరాజేశ్వరులుగా కాగలుగుతారు. ఈశ్వరుడు సర్వవ్యాపి అంటే మీకు నోరు తీపి అవుతుందా? ఇప్పుడు భక్తికి ఫలంగా జ్ఞానం లభిస్తుంది. భగవంతుడు చదివిస్తున్నారంటే ఎదురు దెబ్బలు తినడం సమాప్తమవుతుంది. బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలు అశరీరీ భవ. ఆత్మకు జ్ఞానం లభించింది. ఆత్మ చెప్తుంది, మేం బాబా వద్దకు తిరిగి వెళ్ళాలి, తర్వాత ప్రాప్తి లభిస్తుంది, రాజధాని స్థాపన జరుగుతుంది. ఇవన్నీ ఎంతగా అర్థం చేయించాల్సిన విషయాలు. ప్రశ్నావళి చాలా బాగుంది, అందరి జోబుల్లోనూ ఉండాలి. సర్వీస్ యోగ్యమైన పిల్లలే ఈ విషయాల గురించి ఆలోచిస్తారు. పిల్లల కొరకు తండ్రి ఎంత శ్రమ చేయవలసి వస్తుంది. బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలారా భవిష్యత్తును శ్రేష్టంగా చేసుకోండి, లేకుంటే కల్పకల్పము పదవి తక్కువైపోతుంది. ఈ బాబా మహారాజుగా మహారాణిగా అవుతారో అలాగే పిల్లలు కూడా అవ్వాలి. అయితే మీపై మీకు నిశ్చయం ఉండాలి. రాజులో కూడా చాలా శక్తి ఉంటుంది. అక్కడ అంతా సుఖము ఉంటుంది. ఈశ్వరార్థము దాన పుణ్యాలు చేస్తే రాజులుగా అవుతారు. రాజు ఆజ్ఞానుసారము ప్రజలంతా నడుస్తారు. ఈ సమయంలో భారత్వాసులకు రాజు ఎవ్వరూ లేరు. పంచాయతీ రాజ్యం ఉంది కాబట్టి ఎంతో బలహీనంగా అయ్యారు. చాలామంది పిల్లలకు అనేక తుఫాను వస్తాయి, కానీ సమాచారం ఇవ్వరని బాబాకి తెలుసు. ఎటువంటి తుఫాను వస్తాయి, ఏమేమి చేయాలో సలహానివ్వండని బాబాకు వ్రాయాలి. పరిస్థితి చూసి బాబా సలహా ఇస్తారు, కానీ బాబాకు వ్రాయరు. జతలో ఉన్నవారు కూడా మా సహచరుని పరిస్థితి ఇలా ఉందనే సమాచారం ఇవ్వరు. బాబాకు సమాచారం ఇవ్వాలి కదా. రాత్రి క్లాస్. అనంతమైన తండ్రి వచ్చి అర్థం చేయిస్తూ ఉన్నారు. తన వారిగా చేసుకుంటారు. రాజ్య పదవి కొరకు శిక్షణ ఇస్తారు, పవిత్రంగా కూడా తయారు చేస్తారు. తండ్రి చాలా సహజ రీతిలో తన వారసత్వ పరిచయాన్ని అర్థం చేయిస్తారు. తమకు తాము అర్థం చేసుకోలేరు.
బేహద్దు తండ్రి ద్వారా తప్పకుండా బేహద్దు వారసత్వం లభిస్తుంది. ఈ విషయం కూడా మంచి బుద్ధివంతులే అర్థం చేసుకుంటారు. తండ్రి ఏ వారసత్వాన్ని ఇస్తారు? ఇంటి వారసత్వము, చదువు వారసత్వము, స్వర్గ చక్రవర్తి వారసత్వాన్ని ఇస్తారు. ఎవరైతే పవిత్ర దైవీ సంప్రదాయం కలవారు అవుతారో వారే రాజధానిలో వస్తారు. ఎవరు ఎంత చదివిస్తారో వారు అంతే శ్రేష్ఠ పదవిని పొందుతారు. ఎంతోమంది పిల్లలు ఉన్నారు. బాబా నుంచి వారసత్వాన్ని తీసుకుంటారు. తండ్రి పిల్లలను స్వర్గాధిపతులుగా, నరుని నుండి నారాయణుడుగా తయారు చేస్తారు. మీరు రాజ్యాధికారులుగా అవుతారు కనుకే స్వర్గ రచయిత అయిన తండ్రికి మనము పిల్లలం కనుక స్వర్గ చక్రవర్తి పదవిని తీసుకుంటాము. యథా రాజా తథా ప్రజ. ఎంత పురుషార్థం చేస్తారో అంత శ్రేష్ఠ పదవిని పొందుతారు. ఇది రాజ్య పదవి కొరకు పురుషార్థము. సత్యయుగ రాజ్య పదవి అందరికీ లభించదు. ఎవరెంత పురుషార్థం చేస్తారో అంత పదవిని పొందుకుంటారు. పురుషార్థమే ప్రాలబ్ధానికి ఆధారము. ఎంత పురుషార్థం చేస్తారో అంత పదవి పొందుతారు. పురుషార్థం ద్వారానే చక్రవర్తి పదవి లభిస్తుందని పిల్లలకి తెలుసు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా స్వచ్ఛమైన బంగారంగా అయిపోతారు. రాజ్య పదవి కూడా లభిస్తుంది. మేము భారతదేశానికి అధికారులమని ఇక్కడ కూడా చెప్తారు. అందరూ అధికారులుగానే అవుతారు, కానీ ఏ పదవి పొందుతారు? చదువు తర్వాత స్వర్గంలో మనకేమీ పదవి ఉంటుంది. సంగమ యుగంలో చదువుతూ ఉన్నారు. సత్యయుగంలో రాజ్యపాలన చేస్తారు. తండ్రి యోగాన్ని నేర్పిస్తారు, చదివిస్తారు కూడా. రాజయోగాన్ని నేర్చుకుంటున్నామని మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి స్మృతి ద్వారా పావనంగా కూడా అవుతారు. మళ్ళీ మనకు పునర్జన్మ రామరాజ్యంలో జరుగుతుంది, రావణ రాజ్యంలో కాదు. ఇప్పుడు మనం చదువుతూ ఉన్నాము. మన్మనాభవ మధ్యాజీభవ. ఇప్పుడు ఇది కలియుగ అంతిమ సమయం అయింది. మళ్ళీ సత్యయుగ స్వర్గము తప్పకుండా వస్తుంది. తండ్రి సంగమ యుగంలోకి వచ్చి అనంతమైన స్కూలు ఓపెన్ చేసినారు. ఈ స్కూల్లో అనంతమైన చక్రవర్తి పదవిని పొందేందుకు అనంతమైన చదువుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మనము కొత్త ప్రపంచానికి అధికారులుగా అవుతూ ఉన్నాము. కొత్త ప్రపంచాన్నే స్వర్గం అంటారు. నష పెరుగుతుంది కదా. పాత ప్రపంచం తర్వాత తప్పకుండా కొత్త ప్రపంచం వస్తుంది. పిల్లలకి గుర్తుకొస్తుంది. స్వర్గాధిపతులుగా చేసేందుకు పరంపిత పరమాత్మ మనకు చదివిస్తున్నారని పిల్లలందరి హృదయంలో ఉంది. మనల్ని భగవంతుడు చదివిస్తున్నారని పిల్లలకి తెలుసు. సత్యయుగ రాజారాణులుగా అవుతాము. రాజయోగం ద్వారా రాజ్యం లభిస్తుంది. అందులో పవిత్రత, సుఖశాంతులు అన్నీ ఉంటాయి. బాబాలో ఇప్పుడు శ్రీబాబా అవతరించారు. వారే శ్రేష్ఠాతి శ్రేష్ఠులు. ఆత్మ అనుభవాన్ని తీసుకువెళ్తుంది. అక్కడికి వెళ్తే అక్కడ కూర్చోవటంలో కూడా శ్రేష్టం ఉంటుంది. విద్యార్థులందరూ తమ తమ పద్ధతిలో కూర్చుంటారు. ఒకరి స్థానంలో మరొకరు కూర్చోలేరు. ఒకరి పాత్ర ఇంకొకరితో కలవదు. ఆత్మలో రికార్డు నిండి ఉందని బాబా చెప్తూ ఉన్నారు. డ్రామా ప్లాన్ అనుసారంగా మన పురుషార్థం నడుస్తుంది. కొందరు రాజులుగా, కొందరు రాణులుగా అవుతారు. అంతిమంలో పురుషార్థం వెలువడుతుంది. అప్పుడు మళ్ళీ మాల తయారవుతుంది. ఉన్నతమైన నెంబర్ తీసుకునే వారికి తప్పకుండా తెలిసి ఉంటుంది. ఆత్మ వెళ్ళి కర్మానుసారంగా ఒక శరీరాన్ని తీసుకుని వదిలి ఇంకొక శరీరం తీసుకుంటుంది. చనిపోయిన తర్వాత భావించబడుతుంది.
మంచి కర్మలు చేసిన వారికి యోగబలం ద్వారా మంచి జన్మ ఉంటుంది. పురుషార్థం చేయకుంటే తక్కువ పదవిని పొందుతారు. ఇలా ఆలోచిస్తూ ఉంటే చాలా నశ ఉంటుంది. ఎవరెలాంటి మహారథులుగా ఉంటారో వారికంత మహత్వం కూడా ఉంటుంది. అందరి మురళి కూడా ఒకే రకంగా ఉండదు. ప్రతి ఒక్కరి మురళి వేరువేరుగా ఉంటుంది. ఇది తయారు చేయబడిన ఆట. పిల్లల కర్మలపైన గమనం ఉండాలి. తల్లిదండ్రులు ఎలా చేస్తారో పిల్లలు కూడా అలాగే నేర్చుకుంటారు. ఇప్పుడు మీరు శ్రేష్ఠ కర్మలు చేస్తారు. సర్వీస్ ద్వారా తెలిసిపోతుంది. మహారథుల శ్రమ దాగి ఉండదు. శ్రేష్ఠ పదవి పొందేందుకు ఎవరు శ్రమ చేస్తున్నారో తెలుసుకోవచ్చు. పిల్లలందరికీ ఛాన్స్ కూడా ఉన్నది. ఉన్నత పదవి పొందేందుకు మన్మనాభవ పాఠము జ్ఞాన సహితంగా లభించింది. గీతా జ్ఞానాన్ని జ్ఞానసాగరుడు తండ్రి స్వయంగా వచ్చి ఇస్తూ ఉన్నారు అంటే తప్పకుండా ఖచ్చితమైనదేనని పిల్లలకి తెలుసు. ధారణపై ఆధారపడి ఉంటుంది. ఏదైతే వింటున్నారో అది వాస్తవిక జీవితంలో అలవర్చుకోవాలి. ఇందులో కష్టమేమీ లేదు. తండ్రిని స్మృతి చేయాలి మరియు చక్రాన్ని తెలుసుకోవాలి. ఇది అంతిమ జన్మలోని చదువు. ఇందులో పాస్ అయిన వారు నూతన ప్రపంచము సత్యయుగంలోకి వస్తారు. నిశ్చయంలోనే విజయం ఉంటుంది. మనల్ని భగవంతుడే చదివిస్తున్నారని ప్రీతి బుద్ధి కల పిల్లలు అర్థం చేసుకున్నారు. ఆత్మ ధారణ చేస్తామని పిల్లలకి తెలుసు. ఆత్మ శరీరం ద్వారా చదువుతుంది, ఉద్యోగం చేస్తుంది. ఇది అర్థం చేసుకునే విషయాలు. తండ్రిని స్మృతి చేస్తారు. మరలా మాయా రావణ్ బుద్ధి యోగాన్ని తెంచేస్తారు. కాబట్టి మాయతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంతెంత ముందుకు పోతారో అంతంత మీ ప్రభావం కూడా వెలువడుతుంది. ఖుషి పాదరస మట్టం కూడా పెరుగుతుంది. కొత్త జన్మను తీసుకుంటే చాలా ప్రత్యక్షం చేస్తారు. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा లోపల వెలుపల శుద్ధంగా ఉండాలి. సత్యమైన హృదయంతో తండ్రికి సమాచారం ఇవ్వాలి. ఏమీ దాచకూడదు. తిరిగి వెళ్ళాలి కాబట్టి అశరీరీగా ఈ అభ్యాసం చేయాలి. మౌనంగా ఉండాలి. వరదానము నాది అనేది నీదిగా పరివర్తన చేసి ఎగిరే కళను అనుభవం చేసే డబల్ లైట్ భవ. ఈ వినాశ శరీరాన్ని, ధనము, పాత మనస్సు నాది కాదు, తండ్రికి ఇచ్చేశాను. మొట్టమొదట అంతా నీదే అని సంకల్పం చేశారు. ఇందులో తండ్రికి లాభం ఉండదు, మనకే లాభం ఉండేది. ఎందుకంటే నాది అని అన్నారంటే చిక్కుకుంటారు. బాబాది అనుకుంటే అతీతమైపోతారు. నాది అని అనడం ద్వారా బరువైన వాళ్ళగా అవుతారు. బాబాది అనడం ద్వారా డబల్ లైట్ స్ట్రచ్చీగా అవుతారు, ట్రస్టీగా. ఎంతవరకు తేలికగా అవ్వరో అంతవరకు ఉన్నతమైన స్థితి వరకు చేరుకోలేరు. తేలికగా ఉన్నవారే ఎగిరే కళ ద్వారా ఆనందాన్ని అనుభవం చేస్తారు. తేలికగా ఉండడంలోనే మజా ఉంటుంది. స్లోగన్: ఎవరిపై ఏ వ్యక్తి లేక ప్రకృతి తమ ప్రభావం వేయలేదో వారే శక్తిశాలి ఆత్మలు అవుతారు. అచ్చా
ఓం శాంతి. ఈ ప్రాణము దేహము ఆత్మలేఖలేదుగా, ఏ పాశము బంధము ఆత్మలేఖరాదుగా. పోయే జన్మల మిగిలే కర్మకు ఉంటుంది ఫలితం, మంచి చెడ్డల నుంచే ఆత్మకు మళ్ళీ ఓ జననం. ఈ ఆత్మేగా సత్యం, ఈ ఆత్మేగా సర్వం, శరీరమన్న మాట మాయరా. ఈ ప్రాణము దేహము ఆత్మలేఖలేదుగా, ఏ పాశము బంధము ఆత్మలేఖరాదుగా. నీ ఆత్మకు ఉండే రూపం చిరుబిందువుగా, ఆ ఆత్మకు తీయని బంధం పరమాత్ముడుగా. ఆత్మకున్న శక్తులు మూడు మూర్తులు, చేసుకుంటే నీ వశం, నీదే ముక్తి మార్గము. ఈ ప్రాణము దేహము ఆత్మలేఖలేదుగా, ఏ పాశము బంధము ఆత్మలేఖరాదుగా. నువ్వు ఏమని అనుకుంటావో జరిగేను సుమా, చెడుగా నువ్వు ఆలోచిస్తే అది ఏ కర్మ. చేసుకుంటే ధ్యానము ఆత్మ జ్ఞానము, జ్ఞానమున్న ఆత్మకే పరంధామ దర్శనం. ఈ ప్రాణము